ఎంతకి ఈ రోజు రిజల్ట్ వచ్చింది, ఏమైంది? మేమిద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా నాన్న. ఇంకా మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించి నిన్ను మహారాజా చూసుకుంటానన్నా. నువ్వు పని చేయవలసిన పని లేదు. నిన్ను ఇంతవరకు కష్టపడింది చాలు. అయ్యా, ఈరోజు మేము వేసుకునే బట్టలు, తినే తిండి, ప్రతి మెతుకు మా నాన్న ఎంతో కష్టపడితే వచ్చింది. ఈరోజు ఈ స్థాయిలో నిలబడి ఉన్నామంటే దానికి కారణం మా నాన్న. ఈ విషయాన్ని ప్రతి పిల్లవాడు తెలుసుకోవాల్సిందే. నాన్నగారు, మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని పెద్ద పెద్ద అయినా ఒక తండ్రి ఆశయం ఏమనుకున్నాం, పిల్లలు ఎప్పుడైనా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఎంతో సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటారు. మీరు నా కోసం ఆ తండ్రి యొక్క ఇదంతా ఆవేదన రా, దానికోసం మీరు నన్ను కాలువ పట్టబెట్టి. ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు స్వార్థపడలేదు సార్. మా ఇంట్లో మా తండ్రి స్వార్థపడడు. ఎందుకంటే చిన్నతనంలోనే మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అహర్నిశలు కష్టపడి కంటికి రప్పలా చూసుకుంటూ మమ్మల్ని అటువంటి తల్లిదండ్రులకు మేము ఏమి ఇచ్చిన రుణం తీర్చుకుంటాం. నాన్న, మమ్మల్ని ఏమి చేయమంటావు చెప్పు నాన్న. మీ ఇద్దరికి మాట చెబుతున్నాను, ఈ రోజు నుంచే మీరు చదువు మానేయండి. అదేంటి నన్ను అలా అంటావు? అప్పటి నుంచి మీరు పొలానికి రండి. అదేంటి నన్ను అలా అంటావు? మమ్మల్ని ఎంత చదువు చదివించి ఇంతటి విజ్ఞానవంతులు చేసి ఈ రోజు పొలం పనికి రమ్మంటావా? విశ్వకర్ణ, నాకు మీకు చదివించే ఓపు లేక కాదురా. ప్రతి పెళ్లివాడు ఉద్యోగం చేస్తానంటూ దేశాలు దాటి దేశాలు, ఖండాలు దాటి ఖండాలు, రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు వెళ్ళిపోతుంటే ఇండియాలో పనిచేసింది ఎవరురా? మా బాబు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మా బాబు రైల్వే జాబ్, మా బాబు ఎయిర్పోర్ట్ కట్టు గుండెలు బాదుకుంటున్నారు. కానీ మా బాబు ఒక ఫార్మర్ అని ఎవరైనా చెబుతున్నారా? రైతంటే అంత సోకం అయిపోయాడురా. ఏమిటా ఈ బతుకులు? రైతంటే మరి బతికడా? రైతులు విలువ లేదా? నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇంత డిగ్రీ చదివి నీతో పొలం పనికి వస్తే నలుగురు మమ్మల్ని చూసి హేళన చేస్తారు నాన్న. 50,000 రూపాయలు అప్పు తెచ్చుకొని 50,000 రూపాయలు అప్పు తెచ్చే తీర్చలేడేమో కానీ రైతు కొన్ని 100 మందికి ఆకలి చూస్తాడు రా రైతు అంటే. అందుకే రైతు అంటే హేళన. చెప్పండి, మమ్మల్ని ఎంత చదువు చదివించారు, చాలా సంతోషం. కానీ రైతుకు మాత్రం ఈ ఆరాచిక రాజ్యంలో విలువ లేదు నాన్న, విలువ లేదు. నీకు అర్థం కావడం లేదు. రైతు అంటే ఏమనుకుంటున్నావురా? మీరు మరీ శోకం చేసి మాట్లాడుతున్నారు. ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు, కానీ మట్టిని శోక చేసే రైతు మాత్రం ఇలా పేదవాడిగానే ఉండిపోతున్నాడు. అందుకే రైతు అంటే హేళన. రైతు విలువ ఏ రోజైతే మీకు తెలుస్తుందో ఆ రోజే మీకు అర్థమవుతుందిరా. విశ్వకర్ణ, మీకు అందరికీ ఒకటే చెబుతున్నాను, మీరు ఏ రోజైతే అన్నం కోసం ఎదురు చూసే రోజు వస్తుందో ఆ రోజే రైతు అంటే విలువ తెలుస్తుంది నీకు. ఈ ప్రపంచంలో మోసపోయేవాడు ఎవడు ఉండరా, కానీ రైతు తప్ప ప్రతి ఒక్కరు మోసపోయే ఉంటారా. అయితే రైతు అంటే మీకు హేళన కదరా. స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలు అయింది. స్వాతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతురా. తన పండించిన పంటకి గిట్టుబాటు ధర చెప్పుకోలేని ఒకే వ్యక్తి రైతురా. మీకు రైతు అంటే హేళన. నువ్వు ఎంత చెప్పినా మా కళ్ళని అడియాసలు చేసుకోమంటావా? కన్నా, నువ్వు చెప్పింది నిజమేరా. రైతే రాజు అన్నారు, రైతు లేకపోతే రాజ్యం లేదన్నారు. రైతు దేశానికి వెన్నుముక అని స్టేజీలకి విరవేగడం కాదురా. రైతు ఏమైపోతున్నాడో మీకు తెలుసా? ప్రకృతి వెలయ దాటానికి, అధికారుల నిర్లక్ష్యానికి, నాటి రకాల ఎరువులకి ఇలా స్వతంత్రంగా బలైపోతున్నారా.
రోజు ఈ దేశ పరిస్థితి ఏమవుతుందిరా? ఏయ్, ఈ 10 ఏళ్ళు మట్టిలోకి వెళ్తేరా, ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఏయ్, నీకు ఇంకో చెప్తున్నాను వినండి. దేవుడు మనిషిని సృష్టిస్తే రైతులు మనిషిని బతికిస్తున్నారా? ఇదిరా రైతు అంటే. ఏయ్, నువ్వు అన్నది నిజమే, కానీ ఇంత చదువుకొని మా కళని అడియాసలు చేసుకోమంటావా? ఏయ్, ఏయ్, దేశం కోసం కలలు కాదు, దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి నువ్వేమిస్తున్నాను కలలు కొనరా కన్నా. నువ్వు చదువుకున్న మూర్ఖుడివే. అవునరా, పిచ్చివాడే. నేను పిహెచ్డి చేసి పిచ్చివాడు అయిపోయాను. పిహెచ్డి చేసి వ్యవసాయం చేసుకుంటుందంట్రా. ఆ రోజుల్లో నేను చేరిన ఆఫీస్ లేదు, నేను రాయని పరీక్ష లేదు. ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం రాదని చెప్పారా? బతకలేదా? మిమ్మల్ని బతికించలేదా? పిచ్చివాళ్ళ తిరిగానురా. అందుకే పెద్దగా చదువుకున్న పిహెచ్డి చేసి పిచ్చివాడురా నేను. అర్థమవుతుందిరా కర్రా? నాన్న, నువ్వు క్షమించింది నాన్న. ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే వింటా, నీ త్రోవలో నడుచుకుంటాం నాన్న. ఏయ్, విశ్వ, నీకు చెప్పింది నేను అర్థం కావడం లేదు. నా కొడుకులు ఎప్పుడు తప్పుడుతో ఉన్న నడవలని నాకు ఎప్పుడో తెలుసురా. ఏయ్, కన్నా, నువ్వు వెళ్ళి ఈ దేశానికి సైనికులు ఈ దేశ ప్రజల్ని కాపాడు. విశ్వ,